Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిల్వెత్తు విగ్రహాన్ని 125 ఫీట్ల విగ్రహాన్ని బ్రహ్మాండంగా ప్రపంచం హర్షించే విధంగా అంబేద్కర్ రైట్స్ హర్షించే విధంగా దేశ ప్రజలందరూ కూడా అబ్బరమయ్యే విధంగా ఈరోజు ఆవిష్కరిస్తున్నటువంటి శుభదినాన ఈ చారిత్రాత్మక నగరం ఈ వరంగల్ నగరంలో కూడా బ్రహ్మాండంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం వారి ఆలోచన విధానాన్ని ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు తీసుకోబోతున్నటువంటి శుభ సందర్భంలో మనమందరం కూడా వారికి సంఘీభావం తెలియజేస్తూ ఏ అంబేద్కర్ అయితే సమాజంలోని సమానత్వం కోసం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిండు వారి ఆలోచన విధానం కోసం మనమందరం కూడా పునరంకితమై దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి అనేక పథకాలు దేశంలో అమలయ్యే విధంగా ప్రతి ఒక్క అంబేద్కర్ వారసుడు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కానీ ఈరోజు ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకవైపు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక అంబేద్కర్ గారి ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంలో మరోవైపు సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు పైసా కూడబెట్టుకున్నటువంటి అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటిని కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ అమిత్ షా ప్రభుత్వం కేవలం ఇద్దరు పెట్టుబడిదారులకు ఆదాని అంబానీ కట్టిపెడుతున్న చర్యలను కూడా మనమందరం కూడా అంబేద్కర్ వారసులుగా దాన్ని తిప్పికొట్టాలి. అందరం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగుల కోసము వారి విద్యా అభ్యున్నతి కోసము విలువలతో కూడినటువంటి కేజీ నుంచి పీజీ విద్య వరకు మరి అందిస్తూ మరో పక్కన ఖాళీలన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేస్తున్నారు. ఈ శుభ సందర్భంలో యువకులను రెచ్చగొట్టాలి, విద్యార్థుల పరీక్షలను కూడా మరి భయాందోళనకు గురి చేయాలి, వారి తల్లిదండ్రులను అంతా కూడా ఆందోళనకు గురి చేయాలని చెప్పి లీకేజ్ పేరుతో ఈరోజు బీజేపీ నాయకులు చేస్తున్న కుట్రలను ఓరుగల్ లాంటి ఓరుగల్లో మరి ఖచ్చితంగా మీరు నమ్మరు కాక